అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. ముందుగల హెడ్లైన్. చంద్రముఖిగా మారిన బాపు అడిగి మరీ కేక్ తినిపిస్తున్నాడు పవను. ఇంకమన్న ఇజ్జత్ అనిపిస్తలేదా కళ్యాణు? దొంగోట్లు గుద్దమంటున్న టీడీపీ లీడర్లు ఈ విధంగా చేస్తున్నారు రౌడీ రాజకీయాలు. జూపల్లి ఎక్కిండు చెట్టు, గట్టిగానే పట్టాలని చూస్తుండు పట్టు. కప్పుకున్నారు దోమల తెరలు, కాపాడాలని చేస్తున్నారు నిరసనలు. పిఠాపురం సాక్షిగా చంద్రబాబు బర్త్డే వేడుకల్లా పవన్ కళ్యాణ్ ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు. కేకు ముక్క కోసం కేకులు పెట్టినంత పని చేసినట్టు, ప్లీజ్ నా కేక్ ముక్క కావాలి అని పక్కోలతో అడిగి మరీ తినిపించుకో. అవ్వ చూసిన రానుల్లా చంద్రబాబు బర్త్డే వేడుకలు జరిపి వర్మ కేక్ కటింగ్ చేసి అటు పక్కకున్న ఆయనకు పెట్టిండు కానీ ఇటు పక్కకున్న పవన్ అయితే అస్సలకే పట్టించుకోలేదు. మరి పొత్తని నా సీటు దొబ్బకపోయిండు. గట్లాంటి పవన్కు నేనెందుకు కేక్ పెడతా అనుకున్నాడో ఏమో కానీ కేకు ముక్క కాదు కదా, క్రీమ్ కూడా పెట్టలే పవన్కు. ఇక చూసి పాసిపోయిన కేక్ లెక్కన ముఖం పెట్టిన పవన్ కళ్యాణ్ ఇటు పక్కకున్న ఆయన బతికిలాడుకొని చెవుల ప్లీజ్ నాకు కూడా కేక్ పెట్టమని అనేసరికి పవన్ ఇజ్జత్ కింద క్రీమ్ రాసినట్టు ఈయన పోయి వర్మకి చెప్పేసరికి సర్లే అన్నట్టు ఇంత ముక్క ఇచ్చిండు. ఒకప్పుడు పవన్ అమ్మయ్య ఇచ్చేది దక్కింది అనుకున్నాడు కావచ్చు. కానీ మొదటి నుంచి కూడా పవన్ పిఠాపురంలో పోటీ చేయడాన్ని వర్మ వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. ఏదో చంద్రాలు చెప్పిండు కాబట్టి మీదికి అట్లా సపోర్ట్ చేస్తున్నట్టున్నా లోపల మాత్రం పవన్ మీద పటపట పండ్లు కొరుకుతుండొచ్చు ఆయన. ఇప్పుడు ఆ ముచ్చట పుసుక్కున కేక్ పెట్టకపోతే ఎక్కడ బయట పడుతుందా అని అడిగి మరీ కేక్ తినిపించుకున్నాడు అన్నట్టు పవన్. కానీ కడుపులో లేని ప్రేమ కౌగిలించుకుంటే మాత్రం వస్తుందా చెప్పండి. ఈ లెక్కన చూస్తుంటే పవన్ ఎవరో కాదు, దగ్గరుండి వర్మనే ఓడిచ్చేటట్టున్నాడు కదా అక్కడ. అయిపోయింది. ఏపీలా కూటమి కేల్కతం, దుకాణం బంద్. మనకంత సీన్ లేదు. వైసీపీ బంపర్ మెజార్టీతోని గెలుస్తుంది. మనం ఇక తట్టాబుట్టా చదువుకోవాలని టీడీపీ లీడర్లే మీటింగ్ పెట్టి చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక సెన్సేషనల్ వీడియో బయటకు వచ్చింది. అన్ని సర్వేలు ఒకటే మాట చెప్తున్నాయి, ఏపీలా మళ్ళా గెలిచేది వైసీపీనే అంటున్నాయి. ఆ సర్వేలు చూసి కూటమి నేతలకు సల్ల చెమటలు పడుతున్నాయి. మీదికి మాత్రం గెలుపు మాదే అని బిల్డప్ ఇస్తున్నారు. అయితే అసలు సీన్ ఏందనేది వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు చేపించిన సర్వేలలో కూడా వైసీపీదే హవా అని వచ్చిందట. అందుకే టీడీపీ ఆఫీస్ లో మీటింగ్లు పెట్టి ఓట్లు, సీట్లు, పర్సెంటేజ్లు ఎట్లున్నాయో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్. ఆ వీడియో లీక్ అయింది. ఆయన ఏమంటున్నాడో చూడుండ్రి. రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది. 28 సీట్లల్లా కూటమి గెలిచే ఛాన్స్ లేదు. అక్కడ వైసీపీనే గెలుస్తుంది. మిగిలిన 147 నియోజకవర్గాలలో కూడా లాస్ట్ టైం జరిగిన ఎన్నికలల్లా వైసీపీకి కూటమి కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి అని ఆ కోఆర్డినేటర్ వివరిస్తున్నట్టు ఆ వీడియోలో ఉన్నది. బయటకొచ్చి బిల్డప్ బాబాయ్ లెక్క ఫోర్సులు కొడుతున్నారు కానీ వాళ్ళకు కూడా వైసీపీ సత్తా ఏందో తెలుసు అని అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగిందట. కొందరు టీడీపీ లీడర్ల కొడుకులు, బిడ్డల మాటలు అట్లనే ఉన్నాయి. వాళ్ళు చెప్పింది వింటే నవ్వలనో ఏడవన్నో అర్థం కాదు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఎవ్వరం ఎట్లుంటుందో తెలుసు కదా, ఎడ్డం అంటే తెడ్డం అంటారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఒక కుర్ర లీడర్ వెళ్ళిండు. వచ్చుడుతోనే ప్రతి ఒక్కరు 2 దొంగ ఓట్లు వేయాలని పిలుపునిచ్చిండు. నక్క పుట్టి 4 దినాలుగాలే ఇంత పెద్ద తుఫాను నా లైఫ్ లో చూడలే అన్నదంట. టీడీపీ లీడర్ల పిల్లలు కూడా అట్లనే తయారైండ్లు. అదేదో సినిమాలో ఎవడు వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా అని బ్రహ్మానందం డైలాగ్ ఉండే. ఇప్పుడు చాలా మంది టీడీపీ చైల్డ్ ఆర్టిస్టులు కూడా అట్లనే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈగో ఈయన పేరు జేసీ పవన్ రెడ్డి, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు. అయ్యనే అదో టైప్ అంటే కొడుకు ఇంకో టైపు. తండ్రి జుట్ల నుంచి పుట్టినట్లు తీట మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడో ఎరికేనా? నేను చెప్పుడు ఎందుకు, మీరే నుండ్రి. వీలైతే యంగ్స్టర్స్ ఒక 2 దొంగ ఓట్లేసైనా ఇన్నరా ఒక్కొక్కరు 2 దొంగోట్లు వేయాలనంట. ఓ పవనన్న, ఇది మీ తండ్రి గారి జమానా కాదే, దొంగోట్లు గుద్దుకునే రోజులు పోయినాయి. అక్కడ ఈవీఎం మిషన్లు ఉంటాయి ఎరికేనా? ఆ అబ్బాయి గారు దొంగోట్లకు పిలుపునిచ్చిన ముచ్చటను తీసుకుపోయి ఎన్నికల సంఘం చెవులేషన్లు వైసీపీ లీడర్లు. మరి ఆ సంఘం ఏం యాక్షన్ తీసుకున్నదో ఏందో తెలియదు. నామినేషన్లు చాలైనాయి. ఒక్కో లీడరు ఊరూరు ఇల్లు తిరిగి ప్రచారం చేస్తున్నారు.
ఓట్లు అడుగుతున్నారు కానీ చిన్న పిల్లలకు స్నానాలు చేయించుడు, పెద్దోళ్లకు అన్నం తినిపించుడు, అసొంటి గమ్మత్ ప్రచారం ఇంకా ఎవరు పార్లమెంట్ ఎన్నికల ముంగట మొదలు పెట్టలేదు. ఎవరన్నా మొదలు పెడతారేమో అని అనుకుంటున్నాం కదా. అయితే వాటన్నిటిని మించి అదిరిపోయేటట్టు ప్రచారం షురు చేసిండు ఈ లీడరు. ప్రచారం అన్నారు, కాంగ్రెస్ కండువా మెడల కప్పుకొని షెట్టెక్కిన లీడర్ను చూపెట్టిర్రు. ఇంతకు ఎవరు ఈయన అంటే వీడియో ఎడిటర్ అన్నా జర జూమ్ చేయవే. గుర్తు పట్టిండ్రా? అవు మంత్రి జూపల్లి సారే. అయినా సారేంది ప్రచారం చేయకుండా షెట్లు షేమలు పట్టుకొని తిరుగుతుండంటే సారు ప్రచారం చేస్తందుకే షెట్ ఎక్కిండు. కింద కూర్చున్న కార్యకర్తలను చూడుండ్రి. బిల్డింగ్ మీదకెక్కి, స్టేజ్ మీదకెక్కి, వాహనాల మీదకెక్కి స్పీచ్లు ఇచ్చిన వాళ్ళను చూసినావు. కానీ మీరేం సార్ చెట్టెక్కిర్రు అంటే నేను ఎందుకు మామిడి చెట్టు ఎక్కిన తెలుసా మీకు? మేము అదే అడుగుతున్నాం సారు. ఇంతకు ఎందుకు ఎక్కిండ్రు? నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుంటే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆడపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అర్థమైంది అనుల్లా. సారు 9వ తరగతి చదువుకునేటప్పుడు వాళ్ళన్న చెట్లు షేమలేం బట్టి తిప్పిండట. అప్పుడు చెట్టెక్కి చదువుకున్న సార్కు ఇప్పుడు మామిడి చెట్టును చూడంగానే ఆ విషయం గుర్తుకొచ్చి ఎక్కిండట. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఓ సారు చెట్టెక్కి చదువుకున్న మీరు మళ్ళీ అట్లనే మంచిగా దిగుండ్రి సారు. మీ అన్న ఒక చెట్టు మీదకెళ్ళి ఇంకో చెట్టు మీదకి దూకించిన విషయం గుర్తుకొచ్చి దుంకేరు. ఏంలే పుసుక్కున జారి పడితే ఆగం కథ అవుతుంది. మల్లు రవి సార్ తరపున ప్రచారం చేస్తూ పోయినప్పుడు జరిగిన ముచ్చట ఇది. కానీ ఏమో అనుకున్నాం, జూపల్లి సార్ చిన్నప్పుడు బగ్గనే ఎంజాయ్ చేసిండు. ఇంట్లకు మంచినీళ్లు రాకుంటే బిందెలు పట్టుకొని రోడ్డెక్కి నిరసన తెలిపినోళ్ళను చూసినాం. రోడ్ అంతా గుంటలు గుంటలే, నీళ్లు నిలిస్తే దాంట్లో నాటేసి నిరసన తెలిపిన వాళ్ళని కూడా చూసినాం. సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోలు డీజిల్ రేట్లు పెంచితే ఆటోలు లారీలకు తాళ్ళు గట్టి లాగిన వాళ్ళని చూసినాం కదా. అయితే ఈ వీళ్ళు ఒక నిరసన ఎట్లా చేసిరో చూడుండ్రి. నిరసన అన్నారు, ఇక్కడనేమో దోమ తెరగట్టుకొని తిరుగుతున్నారు. రాత్రి కూడా కాదు, మళ్ళీ ఇంత పట్టపగటిలి దోమలు ఎక్కడి అబ్బా. అయినా కొందరే దోమ తెర కప్పుకున్నారు. ఇంతమంది ఇక్కడ తిరుగుతుండగా వీళ్ళకే కరుస్తున్నాయా? పక్కోళ్ళు మంచిగానే ఉన్నారు కదా అంటే అసలు వీళ్ళు నిరసన చేస్తున్నదే దోమల గురించి కాబట్టి ఇట్లా దోమ తెరలు కప్పుకున్నారు అన్నట్టు. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పరిధినట చెత్త చెదారం ఎక్కడికక్కడ నిలిచిపోయి దోమలు స్వైర విహారం చేస్తున్నాయట. పొద్దు ఊకితే దోమలే రాజ్యం ఏలుకుంటా సుక్కలు చూపెడుతున్నాయట. దానికి తోడు కరెంటు కూడా ఇష్టారాజ్యంగా పోతుండేసరికి ఒక దిక్కు ఉక్కపోతా, ఇంకో దిక్కు దోమల దండయాత్ర. పరీక్షలు నడిచే టైంలో పిల్లగాండ్లు మస్తు ఇబ్బంది పడుతున్నారు. అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటలేరు దీని గురించి అని కమలం పార్టీలు కండ్లెర్ర చేసి ఈ రకంగా నిరసన తెలిపినరు అన్నట్టు. కానీ ఈ మధ్య కాషాయం పార్టీల నిరసనలు అయితే కారు కాంగ్రెస్ పార్టీలకు మించి భలే డిఫరెంట్గా ఉంటున్నాయి. పోండి, అధికార దాహంతో బాబు చంద్రముఖిగా మారిండు. లకలకలకలక అనుకుంటా జనాల రక్తం తాగేటందుకు ఇంటింటికి వస్తుండు. మరి ఇప్పుడు ఆ చంద్రబాబు ముఖి ఎక్కడున్నాడో ఏం చేస్తుండో చూద్దాం. చూస్తున్నారా, పూర్తిగా చంద్రబాబు ముఖిగా మారిన ఆ బాబును. రావాల్ అధికారం రావాల్, కావాల్ సీఎం సీట్ కావాల్, ఎవరున్ ఉన్నయం నేను ఊర్కోనియం, రక్తమో పీల్చటం ఖాయం. లక 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 లక. చూసిండ్రా, అధికారం అధికారం అనుకుంటా లక 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 అని ఎట్లా అరుస్తున్నాడో ఈ చంద్రబాబు ముఖి. తోం 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 తోంతరు జనాలు, తోంతరు జనాలు. పోయిన ఎలక్షన్ లో బాగా దోమిండ్రు, ఈ ఎలక్షన్ లో ఇంకా బాగా దోమతారు. డోంట్ వర్రీ. లక 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 లక. లక 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 లక. నిల్చో అక్కడ. అసలు నువ్వు ఎందుకు చంద్రబాబు ముఖిగా మారావు? నాకు అధికారం లేక పెచ్చనవుతున్నా, అందుకే నాకు ఓటు వేయనన్న వాళ్ళందరి రక్తాన్ని పీల్చేస్తారు. తప్పు కదా అలా చేయడం. నాకు అధికారం లేక 4.5 సంవత్సరాలుగా వస్తుంది. మళ్ళీ అధికారం వస్తుందో రాదో కూడా తెలియట్లేదు.
అందుకే ప్రతి ఒక్కరింటికి వెళ్ళి నాకు ఓటు వేయనన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ రక్తాన్ని పేల్చేస్తాను. అందుకే ఏ రకంగా చంద్రబాబు ముఖిగా మారిపోయాను. నువ్వు మంచి చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కదా, అధికారం ఉన్నప్పుడు మంచి చేయకుండా ఇప్పుడు చంద్రబాబు ముఖిగా మారి రక్తం బీలుస్తానడం తప్పు. వెళ్ళిపో. ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? అసలు ఎప్పుడైనా నేను మంచి చేయడం చూసావా నువ్వు? మా మామ దగ్గర నుండి పార్టీని రాకున్నప్పుడు మంచి అనే ఆలోచన రాలేదు. వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టినప్పుడు ఆలోచన రాలేదు. అంతెందుకు ఓట్లు వచ్చినప్పుడు ఆలోచన లేదు, అధికారం వచ్చినప్పుడు అస్సలే లేదు ఆలోచన. నా 45 ఏళ్ల చరిత్రలో మంచి అనే పదానికి అసలు మీనింగ్ లేదు. అందుకే నిన్ను కాదని బొంద పెట్టిర్రు. మంచి చేస్తున్న వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు, వాళ్ళంటనే నడుస్తున్నారు. అదే నాకు నచ్చట్లేదు, అదే నాకు మింగుడు పడట్లేదు. అందుకే ఎవరిని కూడా సంతోషంగా ఉండని మనం. ఇప్పుడేంటి అందరికి సంక్షేమ పథకాలు అంది, అందరూ సంతోషంగా ఉన్నారు. అలా ఉండని మనం ఒకవైపు పిల్లలకి మంచి చదువులు, అవ్వతాతలకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు, మంచి వైద్యం ఇస్తా ఉన్నారు. ఆ రకంగా అన్నిట్లో చేయూతనిస్తుంది ప్రభుత్వం. నాకు అది నచ్చలేదు. ఆ చేయూతని నేను అడ్డుకుంటాను, అడ్డుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు దక్కడది ఎవరికి దక్కకూడదు. అందుకే రాళ్ళ దాడి చేపిస్తా, ప్రజలెవరిని సంతోషంగా ఉంచరు, రక్తం మేల్చేస్తాను. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ల టైం కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాను. ఇట్లయితే కాదు గాని నీ పీడ విరిగేటట్టు ప్రజలే చేస్తారు, నేను కాదు. వాళ్ళందరి తరపున నేను విసురుతున్నా. చూసిండ్రానుల్లా అధికార దాహంతోని ఈ బాబు చంద్రబాబు ముఖిగా ఎట్లా మారి లకలకలక అంటున్నాడో సేమ్ ఇట్లనే చంద్రబాబు కూడా చంద్రముఖి లెక్కనే చేస్తుండు. అందుకే జగన్ సారు చంద్రబాబును చంద్రముఖి అన్నది. మళ్ళీ ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది, వదల బొమ్మాలి వదల అంటూ. మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం దాగేందుకు లకలక అంటూ మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు. జాగ్రత్త సుమా. ప్రజల రక్తం పీల్చాలని చూసే ఇలాంటి చంద్రముఖిలకు, చంద్రబాబు ముఖిలకు శాశ్వతంగా రాజకీయ సమాధి గట్టుడే ఈ ఎలక్షన్ తర్వాత. కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుందయ్యా అంటే సీఎం రేవంత్ రెడ్డి హవాతో పాటు జిల్లాలల్లా పార్టీ వర్గాల నడుమ పొట్టు కీస్లాటలు కూడా నడుస్తున్నాయి. నిన్నటికి నిన్న మధుయాష్కి పట్నం సునీత మేడం ముంగట ఎల్బీ నగర్లో పెద్ద జగడం అయిందా? ఇక జాలన్నట్టు అటు కరీంనగర్లో కూడా ఎమ్మెల్యే గారు జులుం చూపెట్టిండు కదా. ఇక ఇటు చూడుండ్రి. ఏహే ఎక్కడిది అంత రచ్చ పెంట. ఇటు రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం, అటు పటేల్ రమేష్ రెడ్డి వర్గం. వీళ్ళని వాళ్ళు తిట్టుడు, వాళ్ళను వీళ్ళు తిట్టుడు. స్టేజి మీద నుంచి పెద్దలు జానారెడ్డి చెప్పినా వినలేదు, ఇంకో దిక్కు పటేల్ రమేష్ రెడ్డి చెప్పినా వినలేదు. ఎవ్వరు చెప్పినా వినం, తగ్గేదేలే అని మంచిగా జరుగుతున్న ప్రోగ్రామ్ ను మాటలతోని ఆగమాగం చేసేసిండ్రు. సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీటింగ్ పెడితే ఫ్లెక్సీలా ఒక్క దామోదర్ రెడ్డి ఫోటోనే పెట్టిండ్రట. కానీ 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డ పటేల్ రమేష్ రెడ్డి ఫోటో వేయలేదట. అంతే, ఎందుకు మా నాయకుడిని ఇట్లా తొక్కి పడేస్తుండ్రు, చిన్న చూపు చూస్తుండ్రు అని రమేష్ రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్ గొడవకు దిగితే ఇటు దిక్కు దామోదర్ రెడ్డి వర్గం కౌంటర్ అటాక్ చేసేసరికి ఇంత కథ అయ్యింది. మరి ఎప్పుడు ఈ 2 వర్గాల నడుమ పంచాది లేకుండా అవుతుందో గాని ఓట్ల పండగ వచ్చినా ఈ 2 వర్గాల నడుమ లొల్లే. ఎవరన్నా పెద్ద లీడర్ వచ్చి మీటింగులు పెట్టినా లొల్లిలే అవుతున్నాయి. ఓ రేవంత్ రెడ్డి సారు, పార్టీల పెద్ద పంచాదులను తెంపుతున్నావు, జర సూర్యాపేటల పంచాది లేకుండా చూడరాదుండ్రి అని అనుకుంటున్నారు ఆ నియోజకవర్గ కార్యకర్తలు. వైన్స్ షాపుల దగ్గర ఎందుకు కీస్లాటలైతాయి? 1 క్వార్టర్ తాగేటోళ్ళు 4 క్వార్టర్లు తాగినా, 4 క్వార్టర్లు తాగేటోళ్ళు 5 క్వార్టర్లు తాగినా, ఎక్కువ పైసలు తీసుకొని తక్కువ స్టఫ్ ఇచ్చినా, కీసలు కొన్నాక కవర్లు ఇయ్యకున్నా, కూల్ లేని బీర్లు ఇచ్చినా, మూత లూజ్ చేసిన బాటిల్ ఇచ్చినా,
అటో మాట ఇటో మాట వెరిగి కీస్లాట అవుతుంది. ఆఖరికి పోలీసులు వస్తారు, చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఈడ మాత్రము పంచదైంది, కానీ రీజన్ మాత్రం వేరే. మాకు నచ్చిన బీర్లు తెస్తలేరు, మేం దాగే బ్రాండ్ అమ్ముతలేరు, చల్లని బీర్లు ఉంచుతలేరు, 90లు కోటర్లు అమ్ముకుంటా మొత్తం ఫుల్ బాటిల్లే వైన్స్ నిండా నింపుతున్నారు, ఇష్టం వచ్చినట్టు దందా చేస్తున్నారు, మా కడుపు కొడుతున్నారు అని రాత్రి 10 గంటలకు దుకుణం ముంగట్నే ధర్నాకు దిగిండ్రు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలా ఇగో ఈ అన్నలు. చెప్పవే అన్న, ఇవేనా మీ డిమాండ్లు, ఇంకా ఏమన్నా ఉన్నాయా? లేదా ఇదేనా ఏ మందు లేదంటుంది, మరి ఎడిపోతుంది మందంతా. అయ్యో ఇన్నారులా పాపం కాక ఎట్లా బాధపడుతున్నాడు. ఏ బ్రాండ్ అడిగినా లేదంటున్నారట. అంత మాత్రం దానికి వైన్స్ ఎందుకు పెట్టాలి? మాలాంటోళ్ళ గొంతులు ఎందుకు ఎండబెట్టాలి? ఇంత మాత్రం దానికి ఈ వైన్స్లు ఉండి దేనికి, లేకుండి దేనికి? ఎండాకాలంలా చల్లని బీర్లు తాగుదామంటే వర్షపు చుక్క కోసం చెకోర పక్షి లెక్క చూసినట్లు చూస్తున్నామని బాధపడుతున్నాడు బాబాయ్. చూడబోతుంటే గట్టిగానే పుచ్చుకున్నట్టున్నాడు. అయినా వైన్స్ నడిపేటోళ్ళు మీ సిండికేట్ దందా ఏందయ్యా? జనాలు తాగే మందమ్మాలే గాని ట్యాక్స్ ప్లేయర్స్ను ఇట్లనేనా గోస ఉచ్చుకునేది అని అంటున్నారు ఈ అన్నల బాధలు చూసినోళ్ళు. కానీ ఓ ఎక్సైజ్ ఆఫీసర్లు ఇన్నరా, సిండికేట్ దందా నడుస్తున్నదట, ఒకసారి నజర్ పెట్టుండ్రి. ఏమంటున్నావు? ఎలక్షన్ల పోటీ చేసే లీడర్లందరూ ఒక్కొక్కరు నామినేషన్లు వేస్తున్నారు. వాళ్ళ మీద ఏమన్నా కేసులున్నాయా, ఆస్తి ఎంతుంది, అప్పులు ఎన్నున్నాయి, ఇవన్నీ రాయాలి. కొంతమంది ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు రాస్తారు. కొందరు లీడర్ల నామినేషన్లు చూస్తే నవ్వి నవ్వి చావాలి. ఇక ఎంపీగా పోటీ చేస్తున్న సుజనా చౌదరికి ఎంత ఆస్తుందో తెలిస్తే మీరందరూ కరెంటు షాక్ కొట్టిన కాకి లెక్క గిలగిలా కొట్టుకుంటారు. బీజేపీలుండి టీడీపీ కోసం పనిచేసే సుజనా చౌదరి, సీఎం రమేష్లు ఎంత పెద్ద పెత్తందారులో చిన్నపిల్లలకు కూడా తెలుసు. బ్యాంకులల్లా కోట్ల రూపాయల లోన్లు తీసుకొని ఎగ్గొట్టిండ్లని ఈ ఇద్దరి మీద ఆరోపణలు ఉన్నాయి. అయినా చంద్రబాబు ఆ ఇద్దరిని చెరో సంఖలో ఎక్కించుకొని తనకు కావాల్సిన పనులు చేయించుకుంటాడు. సుజనా చౌదరి 6,000 కోట్ల రూపాయలు గోల్మాల్ చేసిండని, 364 కోట్లు లోన్లు తీసుకొని 3 బ్యాంకులను ముంచిండని, 120 ఉత్తుత్తి కంపెనీలు పెట్టి మోసం చేసిండని ఆయన మీద కేసులున్నాయి. ఇంతగానం చప్పరిచ్చిండంటే కమ్సే కమ్ 5-6 వేల కోట్లు వెనకేసుకొనే ఉంటాడని అనుకుంటున్నారు అందరూ. కానీ ఆయన నామినేషన్ పేపర్లు చూస్తే చక్కరొచ్చి అడ్డం పడతాం. తనకున్న ఆస్తి విలువ 34 లక్షలని నామినేషన్లో రాసిండు సుజనా చౌదరి. అంత పెద్ద పైల్వాన్కు ఉన్న ఆస్తులు 34 లక్షలా అని షాక్ అవుతున్నారు కదా. అదే మరి మ్యాజిక్ అంటే 6,000 కోట్లు ఎటువైనాయి? బ్యాంకులను ముంచిన బాపతు 364 కోట్లు ఏమైనాయి? ఆ 120 ఉత్తుత్తి కంపెనీలు ఏం బిజినెస్ చేస్తున్నాయి అని అడుగుతున్నారు ఆయన నామినేషన్ చూసిన వాళ్ళు. సరే, సార్ అకౌంట్లు ఉన్నది 34 లక్షలే అనుకుంటే ఆ 34 లక్షలు చూసి 3 బ్యాంకులు 364 కోట్ల లోన్లు ఎట్లిచ్చినాయి అనేది పాయింట్. ఎస్బీఐలా 500 కోట్లు లోన్ తీసుకున్న ఒక కంపెనీకి సుజనా చౌదరి గ్యారంటీ ఇచ్చిండు. 34 లక్షలే ఉన్న ఈ సుజన 500 కోట్లకు ఎట్లా గ్యారంటీ ఇస్తాడు? ఆ బ్యాంక్ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా చేపిసోళ్ళ ఇంకెన్ని గరం గరం వార్తలతోని కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుండ్రి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.